ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారందరికీ మరొకసారి, స్థానికంగా కూడుకున్న వారికి, దూరంగా వరంగల్లో ఉన్న దేవుని బిడ్డలకు, చూస్తున్నవారు చూడబోతున్న వారికి అందరికీ దైవ అనుగ్రహం పొందుకునే విధంగా అందరికీ నమస్కారం, వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఆది కాండము 34వ అధ్యాయము 1వ వచనం. లేయా యాకోబునకు కలిగిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళాను. ఈ వాక్యం మన వెనుకలో దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్నగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఇదిగో ప్రభా, ఈ మధ్యాహ్న కాలం నీ సముఖానికి వస్తుండగా మాకు తండ్రి నీ వాక్యం ద్వారా మమ్మలను గొప్పగా, హెచ్చరికగా నీ చిత్తము ప్రభా, నీ ప్రణాళిక తెలియజేయబడే విధంగా మాకు ప్రభు దర్శించమని, మాతో మాట్లాడమని, మమ్మల్ని గొప్పగా ధనులు చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచి కూర్చుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, 34వ అధ్యాయము 1వ వచనం. ఇది యువతి యువకులకు చాలా ప్రాముఖ్యమైన మాట. అందరూ తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన విషయం. లేయా యాకోబుకు కనిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళాను. ఈ వాక్యం మన వెనుకలు దేవుడు దీవించునుగాక. మనకు తెలిసిన విషయము, లేయా అనుబంధముతో దీనా అనే కుమార్తె జన్మించింది యాకోబుకు. ఇందాకనే మొదటి వచనంలో, మొదటి మెసేజ్లో, వర్తమానములో యాకోబు ప్రేమించిన రాహేల్ అంటే మళ్ళీ ఇప్పుడు లేని పట్టుకొచ్చిన ఇది పాస్టర్. అంటే యాకోబు రాహేలే ప్రేమించాడు, దానిలో సందేహము అనుమానం ఏమీ లేదు. అయితే ఈమె జబ్బు కల్లది గనక, అనారోగ్యం ఉన్నది కనుక ఈమెను ఎవరు చేసుకుంటారు? అయినా మా దేశ ఆచారము కాదు అని తన మామ అయిన లాబాను ఏమంటాడంటే, పెద్ద బిడ్డ ఉన్నప్పుడు చిన్న బిడ్డను ఇవ్వరాదు కదా, కనుక పెద్ద బిడ్డను రాత్రి వివాహం చేశాడు. తెల్లవారు చూసే వరకు లబోదిబో వంతుకున్నాడు యాకోబు. హల్లెలూయా. అప్పుడు అన్నాడు అనమాట, సావు కబురు చల్లగా చెప్పినట్టుగా, నువ్వు ప్రేమించే అమ్మాయి ఉన్నది, నీకే ఇస్తాను, దానిలో ఎటువంటి సందేహం లేదు. కానీ చిన్న అమ్మాయిని ఇచ్చి పెద్ద అమ్మాయిని ఇవ్వకపోతే అది దేశ సంస్కృతి సంప్రదాయం కాదు, మా దేశం యొక్క ఆచారము కనుక పెద్ద అమ్మాయిని నీకు ఫస్ట్ ఇస్తున్నాను. ఎందుకంటే నీ పనితనము, నీ శ్రద్ధ, నీ దైవభక్తి, నీ దేవుడు నా ఇంట్లో అడుగుపెట్టిన కొలది నువ్వు గొప్పగా, అంటే నీ ద్వారా దేవుడు నన్ను గొప్పగా దీవిస్తున్నాను, నేను గ్రహిస్తున్నాను. కాబట్టి నీ అల్లుడు నా, అంటే పరాయునికి ఇచ్చే కంటే నా మేనల్లుడికి ఇవ్వడము గొప్ప ధన్యత. ఎందుకంటే నువ్వు దేవుని భయం ఉన్నవాడు కనుక నా అమ్మాయిని అని పెద్ద అమ్మాయిని కూడా ఇచ్చాడు. చూడండి, దేవుడు మనుషుల ప్రేమకు దూరమైన వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. హల్లెలూయా. లేయా జబ్బు కలదని ఇంట్లో చిన్న చూపుగా వచ్చు, తల్లిదండ్రుల మధ్యలో ఏ భర్త కూడా అంత ప్రేమించలేదు. కానీ దేవుడు ప్రేమించాడు కనుక చక్కటి కుమారులను, 6 కుమారులను ఇచ్చాడు లేయకు. ఎంతమంది కుమారులు చెప్పండి? 6. శ్రేష్టమైన వారు అంటే రూబేను, సిమియోను, లేవి, యూదా, ఇసకారు, జెబులోను. ఎంతమంది? 6 అయ్యారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ 6 చిట్ట చివరిగా కుమార్తెను దేవుడు ఇచ్చాడు. కుమార్తెను, సో ఇప్పుడు లేయాకు అలాగనే యాకోబుకు ఒక కుమార్తె ఉంది. అంటే యాకోబుకు 12 మంది కుమారుల్లో ఒక కుమార్తె ఉంది. అది 6 తోబుట్టుగా ఏడో సంతానముగా ఎవరు వచ్చిందన్న, ఎవరికి జన్మించింది?
లేయకు ఒక్కగాని ఒక కుమార్తె, అంటే కుమారులు ఉన్నారు, కుమార్తె మాత్రం ఒకటి. అయితే అల్లారు ముద్దుగా పెంచబడ్డది లేయ ఆ, లేయ. అలాగనే యాకోబు కుటుంబంలో, యాకోబు కుటుంబంలో కుమార్తె అల్లారు ముద్దుగా మరి దీన పెరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీన పెరిగిన, దేవుని కృప ద్వారా పెరిగిన అమ్మ, ఆమె బుద్ధివంతురాలుగా ఉండటకు నిలకడగా ఉండలేకపోయింది. వినాలి, హల్లెలూయా. నైటాలు చేసి ఇక్కడ నిద్రపోవద్దు. అదేంటి, ఎందుకంటే పాస్టరు, ప్రయాసపడి భారం మోసుకుపోన సమస్త జనులారా నా దగ్గరికి వస్తే విశ్రాంతించడే తప్ప, చక్కగా నేను పండుకుంటే, నువ్వు వాక్యం చెప్పిన కొద్దీ నాకు పడక గదిలో లేనటువంటి నెమ్మది, విశ్రాంతి ఇదిగో దైవ సమ్ముఖంలో నాకు దొరికితే నెమ్మదిగా కలిగిస్తే దేవుడు, నువ్వు వద్దంటావా అని అట్లాగా పేచీలు పెట్టద్దు. విశ్రాంతి హృదయానికి కావాలి కానీ శరీరానికి వద్దు. ఇప్పుడు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ లేయా, ఈ యాకోబు దంపతులకు ఇదిగో దీన అల్లారి ముద్దుగా పెరుగుతుంది. పెరిగినప్పుడు ఈ యాకోబు ఇదివరకే తన మామ దగ్గర ఉన్నాడని మనము మొదటి వాక్యంలో నేర్చుకున్నాం. తండ్రి దగ్గరికి వస్తున్నాడని కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు 16 నుంచి ఏడికి వచ్చింది తెలుసా? కానాను ప్రాంతానికి వచ్చింది కుటుంబ సమేతంగా. ఆయన వచ్చి ఎక్కడ దిగింది తెలుసా అండి? షేకెం అనే దేశంలో ఇవ్యూలు నివాసం ఉన్న షేకెం ప్రాంతానికి వచ్చి అక్కడ గుడారం ఏర్పరచుకున్నాడు. ఆ ఊరికి వచ్చి గుడారము ఏర్పరచుకున్నాడు. పశువులకు పాకలు వేశాడు. పాకలు అంటే సుక్కోత్ అనే ప్రాంతం వచ్చింది. ఆ పాకలు బట్టి పశువుల దొడ్డి, వీళ్ళకు గుడారం నివాస స్థలము ఏర్పరచుకున్నారు ఆ ఊరి ముందట. అయితే అంతకు అక్కడనే ఆగిపోకుండా ఒక బలిపీఠం కూడా కట్టాడు. అయితే ఆ స్థలాన్ని అది కొన్నాడనమాట. ఎవరు? ఆ షేకెము ప్రాంతానికి రాజుగా ఉన్నటువంటి హమోరు రాజు దగ్గర, ఆయన కుమారుల దగ్గర 100 వరాలతో ఆ స్థలము కొని, ఆ స్థలము దగ్గర బలిపీఠం కట్టాడు. యెహోవా నామంలో ఒక బలిపీఠము కట్టి, ఆ బలిపీఠాన్ని ఏమన్నా తెలుసా? ఎలోహిం ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్ దేవుడని ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, సేవిస్తూ ముందుకు సాగుతున్న తరుణములో ఒక విషాదం ఏర్పడ్డది దీనమ్మ ద్వారా ఆ కుటుంబానికి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చి దేవుని బలిపీఠము దగ్గర మనం సమర్పణ చేసి బలి అర్పించి పరిశుద్ధపరచబడిన మన జీవితాలకు ఒక విషయం తెలుసుకోవాలి. ఈ దీన తన తల్లిదండ్రులతోనో, లేకపోతే తన అన్నదమ్ములతోనో, తన పని మనుషులతోనో వెళ్ళాలి బయటికి. కానీ ఆ దేశపు కుమార్తెలు ఎలా ఉన్నారో అని వెళ్ళిందట ఒకటి. అక్కడ వచ్చిందన్నమాట తిప్పల. ఈ రోజుల్లో చాలా మట్టుకు జంజీ ఉన్న యువత మంచిగా నేర్చుకొని, అమ్మ నాన్న తోబుట్టులో సహకారం లేకుండా ఒక్కటివే నువ్వు వెళ్తే ఆగమవుతుంది జీవితం ఏమవుతుంది? ఆగమవుతుంది. ఆగం తెచ్చుకునే విధంగా తిరుగులాడుతున్నారు చాలామంది. ఈ లోక స్నేహము, బంధువుల దగ్గరికని, స్నేహితుల దగ్గరికని, చదువుతానని రాత్రిపూట, పగటిపూట పెళ్ళి ఉన్నదని, మా ఫ్రెండ్ పెళ్ళి ఉన్నదని, మా యొక్క స్నేహితురాలు ఎంగేజ్మెంట్ ఉందని, మా స్నేహితురాలు ఏముంది ఫంక్షన్లు ఉన్నాయని, బర్త్డే ఉందని, బర్త్డే పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్తూ ఇక్కడ కొని తెచ్చుకుంటున్నారు. చక్కగా దేవుని కృపలో సాగుతున్న జీవితాలను, సమాధానం, క్షేమం ఉన్నటువంటి కుటుంబాలను చక్కగా దేవుని బలిపీఠముగా, దేవుని నామంలో మన హృదయం బలిపీఠం అర్పించి, ఆ బలిపీఠం ద్వారా స్తుతి ఆరాధనగా ఆయనకు అర్పిస్తున్న, క్షేమములు నడిపించబడుతున్న మనకు దుర్గతి ఎలాగా ఉంటుంది తెలుసా అండి? మనం ఒంటరిగా అమ్మా నాన్న చెప్పకుండా, తోబుట్లకు చెప్పకుండా, ఒంటరిగా ఇంట్లో ఏదో నామమాత్రంగా మన యొక్క ఆవిడ వెళ్ళాలి కాబట్టి ఏదో ఒక రకంగా చెప్పినట్టుగా తల్లిదండ్రులకు, తోబుట్లకు
బోల్తా కొట్టి మనం పోవడం. ఈ పోతే ఏమైంది తెలుసా? పెద్ద విషాదం ఏర్పడ్డది. ఏంటంటే ఆ ఊరి రాజు పేరు హామోరు. ఆ హామోరు కుమారులో జ్యేష్ఠ కుమారుడు, లేకపోతే గనుడైన ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరే షేకెం. షేకెం ఏం చేసి తెలుసా? ఈ ఊరోళ్ళ కుమార్తెల్లో, ఈ ఊరు వాళ్ళ, ఈ దేశ ఆడపడుచుల్లో ఒక భిన్నం కనబడుతుంది. ఎవరు? దీన నచ్చిందన్నమాట. దీన నచ్చినప్పుడు అది తల్లికి చెప్పితే మంచుకుండు. ఆమెను ఏం చేసిన, ఇష్టపడ్డాడు. ఆ చిన్నదాని మీద మనసు పడేసుకొని వెంటనే ఆమెను అగౌరవపాలు చేశాడు, అవమానపరిచాడు. అంటే సెక్సువల్ హరాస్మెంట్ పెట్టాడు అన్నమాట. ఆమెతో బలత్కరించాడనమాట. ఆమెతో అనుబంధం పెట్టుకున్నాడు పెళ్లి కాకుండానే. అది చాలా ఇజ్రాయేల్ ప్రజల్లో అది అవమానము, హేయమైన కార్యం అన్నమాట. అది భయంకరమైన అవమానం. అది ఇజ్రాయెల్ ప్రజలే కాదు, దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ అంటే ఏంటిది? దేవుని సేవించేవారు, దేవుని కృపలో నడిపించబడిన వారు. అలాంటి వారికి అవమానమే కదా, అది చాలా అపహాస్యమే కదా, చాలా హేయమైన కార్యమే కదా. అది చాలా కుటుంబంలో సంతోషము, నెమ్మది, క్షేమముగా ఉండాల్సిన కుటుంబము ఒక విషాదం ఏర్పడ్డది. కాబట్టి పిల్లలు ఒంటరిగా రాత్రి పగటి అపరాత్రి అనుమతి ఇవ్వద్దు. తల్లిదండ్రులారా, ఎట్టికి కన్నట్టుగా ఉండొద్దు. దయచేసి గమనించాలి, విచారం చేయాలి, ఆరా తీయాలి. మా ఫ్రెండ్ ఇంటికి పోతాడు, ఎందుకు పోవాలి బిడ్డ నువ్వు ఈ సమయంలో? ఎందుకు పోవాలి? అబ్బాయిలను అమ్మాయిలను అడగాలి. అబ్బాయిలు దున్నచ్చు, మంచుతూ పోవచ్చు. అమ్మాయి ఆయన తిరగకపోతే చెడిపోతాడు, కానీ తిరుగుతూ ఇప్పుడు అమ్మాయిలు తిరిగినా చెడిపోవడమే. ఒకప్పుడు నానుడు ఉండే, అమ్మాయి తిరిగి చెడిపోతే అబ్బాయిలు తిరిగి గనులవుతారని సామెత ఉన్నది. కానీ ఇప్పుడు అమ్మాయిలు తిరిగినా అబ్బాయిలు తిరిగినా వాళ్ళకున్నటువంటి ప్రత్యేకత తొలగిపోతుంది. గౌరవము, కుటుంబ గౌరవము పోతుంది. ఎప్పటిదాకా నువ్వు అల్లారు ముద్దుగా పెంచిన గౌరవం, మమకారం, ప్రేమ, అనుబంధము, అనురాగాలన్నీ మంట కలిసే విధంగా అవుతాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యవనస్తులను ఒక కంట కనిపెట్టాలి. వాళ్ళు సెల్ ఫోన్ చూసినా, వాళ్ళు బయటికి ఫంక్షన్లకు లేకపోతే ఫలాని కార్యానికి వెళ్ళినా ఆరా తీయాలి, గమనించాలి. వాళ్ళకు భద్రతగా, వాళ్ళ క్షేమము చూడాలి. వాళ్ళకు తెలియదు పడుసు. ఎదుగో ఈ పడుసు కుమార్తె, పడుసు పిల్ల లేక కుమార్తె, ఈ కూతురు కుటుంబంలో నెమ్మదిగా ఉన్న కుటుంబానికి పెద్ద శోకం తీసుకొచ్చి, వేదన తీసుకొచ్చి. ఇలాగ చాలామంది ఉన్నారండోయ్. హల్లెలూయా. ఇంతెందుకండి, మొట్టమొదటిగా మన ఆది పితరులు ఎవరు? ఆదమవ్వలు. ఆ ఆదమవ్వలకు దేవుడు ఆశీర్వదించి ఆ తోటలో మంచిగా, చక్కగా, హాయిగా, నెమ్మదిగా, క్షేమంగా, సుఖంగా ఉండాల్సినటువంటి ఈ ఆది దంపతులు ఆదాం పండుకునే చూసి ఈ అవ్వ చెక్కలు కొట్టిందనమాట తోటంతా. ఈ రోజులలో స్త్రీలు చక్కలు కొట్టే విధానం కాలం దాపరించింది. మళ్ళీ అందులోటి ఈ ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ పోవటానికి ఫ్రీ. ఏంటిది? ఛార్జీ లేదు, ఫ్రీగా. అంటే అంటే ఎల్లపల్ల పొట్టులు తీసి కూడా ప్రయాణం చేస్తున్నారు, బ్రష్ వేసుకుంటూ కూడా ప్రయాణం చేస్తున్నారు, పన్నప్పులు వేసుకుంటూ కూడా ప్రయాణం చేస్తున్నారు. అదేమంటే ఫ్రీ పాస్. కిరాణా కొట్టుకు, తల్లిగారింటికి, అంటే అన్నల దగ్గరికి, తమ్ముళ్ళ దగ్గరికి, చెల్లెల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి, స్నేహితురాళ్ళ దగ్గరికి, తెలిసిన వాళ్లకు, శ్రేయోభిలాషులకు అని చెప్పి పోయి జీవితమంతా ఇబ్బంది చేసుకుంటున్నారు. కుటుంబం గౌరవం లేకుండా చేసుకుంటున్నారు. అందరూ ఈ పాడు పని చేస్తున్నారు, ఈ పాడు పనిలో పడిపోతున్నారు కాదు. అవకాశం ఉంది. మనస్తాపము తెలియకుండానే నా భర్త పొద్దున పోయి సాయంత్రం వచ్చే వరకు నేను మంచి చక్కగా ఇంట్లో ఉండొచ్చు కదా అని అట్లా కూడా చేస్తున్నాను. భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా, పిల్లలకు తెలియకుండా, పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా ఇక పెద్దలు చేస్తున్నారు కదా అని చెప్పి ఇలాగా ఒకరికి తెలియకుండా ఒకరు, తండ్రి, తల్లి, పిల్లలు, తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు, పిల్లలు తెలియకుండా తల్లిదండ్రులు, ఇలాగా
ఎవరికి వారే యమునా తీరగా జీవిస్తున్న కుటుంబంలో నెమ్మది ఉంటుందండి? క్షేమం ఉంటుందా? సుఖశాంతులు ఉంటాయా? గౌరవం ఉంటుందా? అలాంటి జనరేషన్లో ఉంటున్నాం కనుక ప్రభువుని నమ్ముకునే బిడ్డలారా, వీళ్ళు ప్రభు కుటుంబమే, దేవుని నమ్ముకున్న కుటుంబమే, యాకోబు కుటుంబం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనము మొదటి మెసేజ్లో తన భార్య అయిన, తను బాగా ప్రేమించేటువంటి రాహేలేమో అట్లా చేస్తే, ఇప్పుడేమో దీనా ఏం చేస్తుంది? ఆ దేశం యొక్క ఎక్కడి నుంచి వెళ్ళి పదనారము నుండి, అంటే మెస్పొటోమియా, ఇరాక్ నుంచి వెళ్ళి చక్కగా కానాను దేశానికి, ఫిలిస్తీన్ల దేశానికి వచ్చింది. అక్కడికి వచ్చి దేవుడు గుడారం అంటే ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు నివాసము ఏర్పరచుకొని మంచిగా అక్కడ 100 వరహాల షేకెముతోని, 100 షేకెములతోని ఆ రాజు కుమారుల దగ్గర స్థలం తీసుకొని బలిపీఠం కట్టి, మందిరం కట్టుకొని, అంటే బలిపీఠం కట్టి అక్కడ దేవుని గణపరిచి ముందుకు సాగుతున్న కుటుంబంలో ఇదిగో ఇది పెద్ద ఒక తుఫాను రేపబడ్డది, ఒక పిడుగుబడ్డ దుర్వార్త అయిపోయింది. ఎందుకు? ఇంట్లో ఉండకుండా బయటికి తిరగడం, యువకులు, యువకులు. హల్లెలూయా. ఈ తత్వము మన పితరుడు ఆదాము నుంచి, కుటుంబం నుంచి వచ్చింది. ఆదాము పండుకునేగా ఇదే పదును చూసుకొని ఏం చేసింది? అవ్వ మొత్తం తోటంతా ఒంటరిగా తిరుగులాడింది. ఆ ఒంటరితనము ఎప్పుడొస్తుందా అని వాడు కాచుకొని ఉన్నాడు, గోతిగాడ నక్క కాచుకున్నట్టుగా. వాడు నక్కబుద్ధి కదా వాడు. ఆ ఒంటరిగా దొరికించుకునేవాడు ఎప్పటిస్తుందో ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నాడు ఈ అవకాశం కోసం. సాతాను అలాగనే చూస్తాడన్నమాట. దేవుని బిడ్డలను కాటగలపాలి, సుఖము, నెమ్మదిగా క్షేమంగా సుఖంగా ఉన్న వారికి ఏదో ఒక బాధ, అలజడి, తుఫాను రేపించటానికి, తప్పుల పడేయటానికి, అగౌరవం, దేవుని నామను దూషింపజేయబడే స్థితిలోనికి నడిపించుటకు దుష్టుడు చూస్తూ ఉన్నాడు అవకాశం కోసం. ఎవరి బిడ్డలారా గమనించండి, ఈ ఆదాము పండుకున్నప్పుడు అవ్వపోవడం చాలా తప్పనమాట. అయ్యో పోయింది అనుకో, ఎందుకంటే ఎప్పుడు చూపించాడు ఆయన ఎప్పుడు ఏది చెప్పాడని కొంతమంది అంటారు. నేనే అన్ని చూసుకోవాలి, బయటికి పోయి అది కొనుక్కాలి ఇది కొనుక్కాలి, పోయారనుకో, చూసిందనుకో. ఎవరైనా అనామకుడు వచ్చి మందలిస్తే అవును భర్తున్నాడు, ఆయన బట్టి మరి నాకు ఈ విషయం నాకేం తెలియదు, మరి ఆయన ద్వారా నీకు జవాబు వస్తుంది, నీ ప్రశ్నకు జవాబు వస్తుంది, పండుకున్న వచ్చి లేపి తీసుకపోతే అయిపోతుండే. అసలు ఇంత లోకంలో ఇంత అలజడ జరగకపోతుండే, మనకి ఇంత తిప్పల పడకపోతుంది. పాపంలో అనే ఇప్పటికీ బాధించబడుతున్నాం. అవ్వ చేసిన ఘనకార్యాన్ని బట్టి ఇప్పటికీ మనము ఇబ్బంది పడుతున్నాం, వేదన పడుతున్నాం. లోకానికి వేదన తీసుకొచ్చిందే అవ్వ, భయంకరమైన వేదన. ఆ సాతాను ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు జవాబు ఈమె తెలిసింది కొంత, తోచింది కొంత, అంతా రంగరించి చెప్పింది. వాడు చెప్పడం, వాడు అడగడము, ఇవి చెప్పడం, ప్లస్ వాడు సాతాను ఉబ్బించడం, ఇవి ఉబ్బిపోయి ఆ పన్ను తిని కష్టాలు కూడా తెచ్చుకుంది. మంచిగా సుఖంగా క్షేమంగా ఆ చక్కటి ఆ వనములో ఉండాల్సినటువంటి వాళ్ళు అరణ్యపాలయ్యారు, అరణ్యరోధన అయ్యారు. ఇప్పుడు ఈ కుటుంబాలు కూడా క్షేమముగా దేవుని యొక్క ఆశీర్వాదంలో క్షేమాభివృద్ధిలో ఉండాల్సిన బిడ్డలు ఈ బిడ్డల యొక్క ప్రవర్తన బట్టి, కుటుంబంలో యొక్క ప్రవర్తన బట్టి లెక్కలేని తనముగా నాకు అన్నీ తెలుసు అని చెప్పి దీని వాక్యానికి విభిన్నంగా ప్రవర్తించి ఆ కుటుంబానికి శోక సముద్రం, శ్రమల పాలు, అల్లరి పాలు చేసుకుంటున్నారు. జీవితాలు అల్లరి పాలు, కుటుంబానికి శోక సముద్రంలో ముంచెత్తుతున్నారండి. అదిగో ఈ దినమ్మ ఉండే కాడ ఉండక ఆ లోక మనుషులను చూడటానికి లోకాశ మంచిదా చెప్పండి? నేత్రాశ మంచిదా? లోక ఆశ దాన్ని గతించిపోను, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అసలు దుష్టుడి ఆయుధం ఒకటి లోకాశలు చూపించడం, లోక అందాలు చూపించడం, ప్రకృతి అందాలు చూపించడం. తిరగండి, కానీ తోబుళ్ళతో తిరగండి,
కానీ అమ్మ నాన్న పెద్దవాళ్ళతో తిరగండి, కుటుంబ సభ్యులతో తిరగండి, శోధన నుండి కాపాడబడే విధంగా భద్రతగా తిరగండి, వెళ్ళండి. అది పోవాల్సిన పరిస్థితి ఉంటే ఇంట్లో వాళ్ళతో తీసుకొని పెద్దవాళ్ళను, నాన్ననో అమ్మనో లేకపోతే తోబుట్టులో అన్ననో తమ్మునో తీసుకుపోవాలి. ఇట్లా చెప్పి హల్లెలూయా. ఒక్కటి కనబడ్డది, ఇదే మంచి అవకాశం అని దుష్టుడి సంబంధి అయినటువంటి ఈ హెవ్వీలు వంశానికి చెందినటువంటి హామోరు కుమారుడు షేకేమో, ఆ కొడుకు పేరే పెట్టిండు ఆ ప్రాంతాన్ని. అయితే వాళ్ళ సంస్కృతి ఏంటిది? నేను ఎట్లా ఇష్టపడుతున్నాను కాబట్టి పెళ్ళికి తర్వాత అయింది, పెళ్ళికి ముందే పెళ్ళికి తర్వాత జరగవలసిన కార్యము పెళ్ళికి ముందే చేసి అవమానపరిచి వెక్కిరిళ్ళ పాలు చేసి హేయమైన కార్యం చేసి ఇప్పుడు బుద్ధివంతుడిగా తన తండ్రికి చెప్పి తండ్రితో ఇప్పుడు వస్తున్నాడు అన్నమాట. ఎవరు? షేకేం. ఆయన నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం, ఆ పిల్ల అంటే ఇష్టం, దీనా మనసు పడేసుకున్నాను, నాకు ప్రేమ కలిగింది, ఆ చిన్నది అంటే నాకు ముద్దు గలుపుతుంది కాబట్టి ఇష్టపడుతున్నాను, నాకు ఆమెను పెళ్లి చేసుకోవటం నాతో నాకు ఇష్టమైంది, నువ్వు మాట్లాడు అని చెప్పి ఇదే ముచ్చడు. అదే బుద్ధివంతుడు అయితే, ఇంత మంచి ప్రేమ గలవాడు అయితే ముందే ఆ మనసు బారేసుకున్నప్పుడే చెప్పచ్చు కదా. పాడు చేసి, ఖరాబు చేసి, అవమానపరిచి, ఎక్కిరిళ్ళ పాలు చేసి, అపహాస్యం చేసి ఇప్పుడు తండ్రికి చెప్తే తండ్రి ఏం చేసిండు? వాళ్ళ సంస్కృతి అదే, ఏమాత్రం అపరాధం లేదు వాళ్ళకు. వీళ్ళు చెప్పించబడిన వారు హెవీలు. ఎవరు హెవీలు? చూడండి వాక్యం 2వ వచనం, 34వ అధ్యాయం 2వ వచనం. ఆ దేశపు హేలిన హివ్యుడైన హామోరు కుమారుడగు షేకేము ఆమెను చూచి, ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి అవమానపరచెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఎంతటి హేయమైనదో చూడండి. ఏంటి, ఎక్కడ చెప్పబడ్డది చెప్పండి? 7వ వచనం. విని వచ్చిరి. ఇజ్రాయెల్ జనములో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుషులు సంతాపం పొందిరి. వారికి వాళ్ళు సంతాపపడ్డారు. అయ్యా ఇట్లా జరగకపోతే బాంచుకోండి అన్నదమ్ములకు అలా మిగిలిన కోపం వచ్చి రోషం వచ్చిందనమాట. నా చెల్లె పట్ల, మా తోబుట్టు, మా సహోదరి పట్ల ఒక వేశ్య జరిగించినట్లుగా జరిగించారని కోపము వాళ్ళలో మంట పుట్టిందనమాట. తోబుట్లకు రోషం ఎక్కువ ఉంటుందండి. నాకు చాలా బాధ కలిగింది. ఇది హేయం, ఇది అమర్యాద. వీళ్ళకి తత్వం కలుగుతలేదు. నా షేకేమో అపరాధ భావం లేదు, నా తండ్రికి. వీళ్ళు ఎవరు చెప్పండి? హివ్యులు. హివ్యులు ఏ సంతతి వారు చెప్పండి? ఇక అంటే కానాను సంతతి. కానాను ఎవరు సంతతి చెప్పండి? హాము సంతతి. నోహకు 3 కొడుకులు. ఎవరెవరు చెప్పండి? షేము, హాము, యప్పేదు. హాము శపించబడినవాడు. హాముకి ఎంతమంది కుమారులు చెప్పండి? హాము కుమారులు కూషు మొదటివాడు, 2వవాడు మిస్రాయిము, 3వవాడు పూతు, 4వవాడు కానాను. కదా, కానాను. ఏ కానాను? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసం రెగ్యులర్గా రమ్మనేదే. అయితే ఇది ఎక్కడ ఉన్నదో మనము కొంచెము విఫలంగా తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఆదికాండము 10వ అధ్యాయము 6వ వచనం చదవండి. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కానాను అనువారు. సరిపోయింది. 15వ వచనం అదే అధ్యాయంలో 15. కానాను
తన ప్రథమ కుమారుడగు సీదోనును అని ఇక మొదలవుతుందిగా, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, ఇదిగో 16లో హివ్యులను. హివ్యులు ఎవరి కుమారులు చెప్పండి ఇక ఇప్పుడు? కానాను. కాబట్టి కానానుతో సంబంధము పెట్టుకోమన్నాడు దేవుడు. అందుకోసమే దేవుడు అబ్రహామును ఇక్కడికి పంపించిండు. ఎక్కడి నుంచి వెళ్ళి? ఊరు ప్రాంతం నుంచి వెళ్ళి కానాను ప్రాంతం ఎందుకు నడిపించారు సార్? ఇదంతా విషక్ సంస్కృతి. దేవుడి భయం లేని వాళ్ళు వీళ్ళు, కట్టుదిట్టము లేని వాళ్ళు, దేవోక్తి లేక జనులు కట్టుదిట్టంగా ఉండారండి. దేవోక్తి లేకపోతే, దేవుని మాట లేదు, దేవుని పలుకు లేదు, దేవుని భయం ఉంటే కదా దేవుని మాటకు లోబడతారు. భయభక్తులు లేని వాళ్ళు అన్నమాట. ఈ ప్రాంతంలో నివాసం ఉన్న కొలది అరచేతిలో ప్రాణం పెట్టుకుని ఉన్నారు వీళ్ళ మూల పితరులు. ఎవరు? అబ్రహాము, ఇస్సాకు. అబ్రహాము కరువు కాలంలో ఐగుప్తు దేశానికి పోయాడు. వినండి మంచిగా. విన్నప్పుడు తన భార్యను చూసి, నువ్వు అందగతి, నువ్వు సౌందర్యము, నువ్వు చక్కగా కనబడుతున్నావు, నిన్ను బట్టి నన్ను చంపేస్తారు, కాబట్టి నువ్వు సహోదరి నేను చెప్పుకుంటే నువ్వు కూడా సహోదరు అని చెప్పుకో అని అన్నప్పుడు సరే భర్త చెప్తుండు కదా అని చెప్పి, మరి నన్ను బట్టి ఆయన చంపుతానని, ప్రాణ సంకటం ఉందని చెప్తున్నాడు కదా, చంపుతారేమో అందుకోసమని భయానికి ఓకే అని చెప్పి, అప్పుడు మరొక సమయంలో కూడా ఆయన గెరారు అనే ప్రాంతం ఫిలిష్తుల ప్రాంతానికి పోయాడు నివాసం ఉన్నట్టుకు. అక్కడ కూడా ఆ ఫిలిష్తులు పరిపాలించినటువంటి అబీమెలెకు పరిపాలనలో ఉన్న ప్రజలు, సైనికులు, ప్రజలందరూ ఏం చేశారు? అక్కడ కూడా దేవుడి భయము లేని వాళ్ళు. అక్కడ కూడా చెప్పాడు, ఇదిగో ఈడ దేవుని భయము లేని వాళ్ళు, కాబట్టి నువ్వు నా సహోదరి అని చెప్తాను, ఈ నిమిత్తం నేను బ్రతకటానికి, నాకు మేలు జరగటానికి నువ్వు కూడా నా సహోదరుడు అని చెప్పాలి అని చెప్పి అక్కడ చెప్పాడు. అప్పుడు ఆమెకు అర్థమైంది, ఓహో ఇక్కడ దేవుని భయం లేదు కాబట్టి సహోదరుడు అని చెప్తున్నాడు. సహోదరుడు అని చెప్పుకోమన్నాడు. నేను సహోదరుడు అని చెప్పుకుంటాను, నువ్వు సహోదరుడు అని చెప్పు. మన భార్య భర్తలం కాదు ఇక్కడ. దేవుని భయం లేని కాడ అట్లాగా భద్రతగా అరచేతిలో ప్రాణం పెట్టుకుని అట్లా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎవరు? అబ్రహాము. అబ్రహాము నిజంగా అబద్ధం ఆడిండా? కాదు. అలా వేరొక వరుస చెల్ల అంటే సహోదరి, ఇతడు సహోదరుడే, అబద్ధం ఆడలే. కానీ అక్కడున్న పరిస్థితిని బట్టి ఏం చేసి తెలుసా, భార్య భర్తలు అంటే ఇతనికి మంచి ఇంత అందగతే ఉన్నదని చెప్పి నన్ను చంపేసి నేను తీసుకుపోతారు, ఇక్కడ దేవుని భయం లేని వాళ్ళు కనుక అని యుక్తిగా జ్ఞానంగా ప్రవర్తించాడు. మరి ఈ తత్వము ఇస్సాకు కూడా వంట పట్టించుకున్నాడు. కరువు కాలంలో గెరార్ అనే ప్రాంతానికి, అంటే ఫిలిష్తుల ప్రాంతానికి పోయి ఆడ కూడా సేమ్ తండ్రి ఎలాగా మరి ఆ ప్రజలకు భయపడి సహోదరుడిగా పిలిపించుకున్నాడు, సహోదరుని పిలిచాడో అలా తన భార్య అయిన రిబ్కాతో కూడా అన్నాడు, ఇక్కడ దేవుని భయం లేని వాళ్ళు, కాబట్టి నువ్వు కూడా చాలా అందంగా చక్కదానివిగా ఉన్నావు, కాబట్టి మా నాన్న మా అమ్మ అట్లనే ఈ ప్రాంతం నివాసం ఉన్నప్పుడు ఈ ప్రజలకు భయపడి, దేవుని భయం అంటే లేదు వీళ్ళకు, పద్ధతి లేదు, క్రమం లేదు, కట్టడం లేదు, ఓ నీతి నియమాలు లేవు. ప్రజలు ఎట్లా పడితే అట్లా ప్రవర్తించేవాళ్ళు కనుక నిన్ను బట్టి నన్ను చంపేస్తారు కనుక మనం ఇప్పుడు భార్య భర్తలం కాము, నువ్వు సహోదరివి, నేను సహోదరుడని అలా చెప్పాలి అందరికీ ఇక్కడ చుట్టుపక్కల. సరే ఇస్సాకు ఫ్యామిలీ అట్లనే ఉండే, అబ్రహాము ఇట్లానే మరి యాకోబు కుటుంబానికి కూడా నేర్పిస్తాడు కదా, నా తల్లిదండ్రులు, నా తాత ఇట్లనే, నా తండ్రి ఇట్లనే అని మూల పితరులకు చెప్పాలి కదా. మరి అలాంటి భయము లేని ఆ రాజ్యములో, ఆ దేశములో ఇలాగా ఒంటరిగా పోవచ్చండి దీనా? కాబట్టి ఒంటరిగా పోయినందుకు ఈ దుర్గతి. అయితే వీళ్ళు దేవుని భయం లేని వాళ్ళు, హివ్వీయులు, కానాను వాసులు, వీళ్ళు ఫిలిష్తీయులు కానీ కానాను వాళ్ళు కానీ వీళ్ళు శపించబడిన సంతానములో వచ్చిన వారు అన్నమాట. మిస్రాయిముకు చెందిన వారు అన్నమాట ఫిలిష్తీయులు, ఆ మూలం నుంచి వచ్చారు. ఇప్పుడు
కానాను కుమారుల్లో హివ్వీయుడు ఒకడు. వీళ్ళు కూడా దేవుని భయం లేనివారు, సృష్టికర్తకు భయం లేనివారు. వీళ్ళ ఆచారాలన్నీ సృష్టికర్తకు విరుద్ధం. పెళ్ళికి ముందే అలాంటి సంస్కృతి ఉన్నదేమో వాళ్ళకు. కానీ దేవుడి మాట, నీ నీ జీవితము, వివాహ జీవితం ఘనముగా పరిశుద్ధమైన ఘనంగా ఉండాలి. పానుపు అంటే మంచము, పవిత్రంగా భార్యాభర్తల యొక్క బంధము తర్వాత పవిత్రంగా ఉండాలి. మీ మంచం నిష్కాపాఠ్యముగా ఉండాలి అన్ని చెప్పిన దేవుడు ఇలాంటి విష సంస్కృతి దేవుని బిడ్డలకు తెలుసు, కానీ ఈ లోకరీతిగా ఉన్న జీవించే వాళ్ళకి తెలుస్తుందండి. ఈరోజు ఈ పంచాయతీ కూడా అట్లే చెప్తారు. ఇంకేంది ఇక ముందే పెళ్ళికి తర్వాత కావాల్సినటువంటి ఇది పెళ్ళికి ముందే జరిగింది కదా, ఇక వాళ్ళని భార్యాభర్తలకు చేద్దాం, ముడిపెడదాం. ముడిపెడతారు కానీ కలిసి ఇప్పుడు మనసు, ఎందుకంటే ఆ ప్రేమ మనసుతో ఉన్నటువంటి ప్రేమ అనుబంధం కాదు, ఇది శరీర సంబంధమైన ప్రేమ. ఈ ప్రేమ చాలామంది మనసుతో ప్రేమించలేనటువంటి యువకులు, మనసుతో ప్రేమ అనుబంధం కాదు, వ్యక్తిత్వంతో కలిగినటువంటి ప్రేమ కాదు, శరీర ఆకర్షణతో ప్రేమ కలిగి వివాహానికి ముందే లివింగ్ టుగెదర్ అని ఏం చేస్తున్నారు, లివింగ్ రిలేషన్ పెట్టుకొని పెళ్ళికి ముందే అన్ని, పెళ్ళి తర్వాత జరగాల్సిన అన్ని పెళ్ళికి ముందే జరిగిస్తారు. ఇది ఇలాంటి జనరేషన్లో ఉంటున్నాం. యువకులు వినండి, నా బిడ్డలారా, సంఘ బిడ్డలారా, అమ్మాయిలు అబ్బాయిలు వినండి చక్కగా. ఒంటరిగా ఉండకూడదు. అసలు ఒంటరిగా ఆదాము ఉంటేనే ఇది ఒంటరిగా ఉండడం మంచిది కాదని సాటైన సహాయకురాలు సిద్ధపరిచినప్పుడు నువ్వు ఒంటరికి ఎలా పోతావు? అంటే నాకు వివాహం కాలే కదా పాస్టర్ అంటే, వివాహం కాకపోతే ఒంటరిగా వెళ్తావా? పెద్దవాళ్ళు తీసుకుపోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అబ్బాయిలు పెద్దవాళ్ళు తీసుకుపోవాలి. మన సంఘములో దేవుని బిడ్డలారా వినండి, రాత్రిపూట 12 గంటలకు ఫ్రెండ్షిప్ అంటే 12 గంటలకు పెళ్ళికి పోవడం, అదేం పెళ్ళి అండి? అది పెళ్ళి 12 గంటల రాత్రి ఉంటుంది. తాగడము, తినడము, జలసా చేయడమే. ఇక పాడు పనులు చేయటానికి ఉంటుంది 12 గంటల రాత్రి, 11 గంటల రాత్రి, 10 గంటల రాత్రి. ఎందుకు పోవడము? ఒంటరిగా పోవటానికి లేదు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా రాత్రిపూట పెళ్ళి అని చెప్పి, ఫంక్షన్ అని చెప్పి, బర్త్డే అని చెప్పి ఇంటి వాళ్ళని తీసుకుపోవాలి, లేకపోతే తోబుట్టులు, లేకపోతే బంద్ చేయండి, శోధన గురవుతారు. నువ్వు మంచోడివే, ఈమె దీనా మంచిదే, కానీ ఎదురు వ్యక్తి మంచోడా? దీని భయం లేనివాడు, విష సంస్కృతిలో ఉన్నవాడు, దేవుడు అంటే ప్రేమ లేనివాడు, భయం లేనివాడు వాళ్ళ యొక్క తేలిక చేస్తున్నాడు అనమాట. ఏమాత్రం అపరాధం లేదు. అయ్యో నేను ఇంత పొరపాటు చేసిన, నేను అతనికి అనిపిస్తలేదు, తండ్రికి అనిపించలేదు. కాబట్టి సిన్సియర్గా ఉంది. ఎవరైనా సిన్సియర్గా భక్తి కలిగిన వారు ఇష్టపడతారండి. భక్తి కలిగిన వారు బుద్ధిగా ఉంటారు, భక్తి కలిగిన వారు చదువు కలిగి ఉంటారు, చదువులో కాస్త కోస్త మంచిగా జ్ఞానం కలిగి ఉంటారు, బుద్ధివంతులుగా ఉంటారు, గౌరవంగా ఉంటారు, లోబడతారు. కాబట్టి ఇష్టపడతారు ఈ లోకంలో ఉన్నవారు. హలో, నన్ను ఇష్టపడుతున్నాడు, ఇంట్లో అయితే గద్దిస్తారు, ఇది చేయమని అది చేయమని చెప్పి. అందుకోసమే ఆ కోమల దశలో ఎవరైనా నువ్వెంత అందంగా ఉన్నావు, నువ్వెంత మంచిగా పర్సనాలిటీ ఉన్నావు, ఎంత చదువుగా ఉంటావు, ఎంత విధేయత కలిగి ఉంటావు, ఎంత బుద్ధిమంతుడు అంటే ఆ ప్రేమకు ఆకర్షింపబడతారు. అబ్బాయిలు జాగ్రత్త. మంచి సంతోషంగా ఉన్న కుటుంబానికి ఒక అలజడి జరిగింది. ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్పే విధంగా ఇప్పుడు సంబంధం చేసుకోవటానికి వస్తున్నారు. ఎవరు? హివ్యుడైనటువంటి హామోరు కుమారుడైనటువంటి షేకేము తండ్రి కొడుకులు వచ్చి ఇప్పుడు అడుగుతున్నారనమాట. నీ కుమార్తె అంటే నా కుమారుడికి ప్రేమ ఇష్టమవుతుంది, కాబట్టి పెళ్లి చేయండి. అప్పుడు యాకోబు, నా కొడుకులు పొలంలో ఉన్నారు, పొలం పనిలో ఉన్నారు, పొలం నుంచి చిలక నుంచి వస్తారంటే, వచ్చిన తర్వాత ఈ వార్త విన్న తర్వాత, ఈ వార్త చెప్పినప్పుడు అక్కడి నుంచే వాళ్ళకు అలజడి. ఎంత అవమానం, ఎంత హేయమైన కార్యం జరిగింది, ఎంత లోపల కోపంతో జరిగిన కార్యాన్ని బట్టి సంతాపపడుతూ కోపంతో రగులుతూ వచ్చారు.
వచ్చినప్పుడు ఆ తండ్రితో అన్నదమ్ములతో మాట్లాడుతున్నారు. ఇదిగో ఈ దేశము విస్తారంగా ఉంది, విశాలంగా ఉంది. మీరు మీ మందలు మేపి మీరు వ్యాపారం చేసుకోవచ్చు. మీ పిల్లలు మేము చేసుకుంటాం, మా పిల్లలు మీరు చేసుకోవటానికి మీతో ఇజం అందుకోవటానికి మేము వచ్చాం. మీరు అడగండి, ఎంత హోలీ అయినా ఎంత కట్నం అయినా మేము ఇస్తాం. కనుక దయచేసి నా కుమారుడికి మీ పిల్లనివ్వండి, కుమార్తెనివ్వండి. మా మీద కటాక్షం ఉన్న ఎడల మా గేదెలన్నీ మీ గేదెలుగా, మీ గేదెలన్నీ మా గేదెలుగా, మనమందరం ఒక జనాంగంగా ఉందా? ఎట్లయితుంది? పరిశుద్ధులకు అన్యులతో ఒక జనాంగం అవుతావా? లోకము సంఘ బిడ్డలు ఒకరు అవుతారండి. లోకం నుంచి ప్రత్యేకంగా తీయబడ్డాం కదా. అదే ఆ దేవుడు, నీ దేవుడు నా దేవుడు, నీ దేవుని మాట మా దేవుని మాట, నా దేవుని మాటగా ఉండాలి కదా. రూతు ఎలా చెప్పింది? నీ జనాంగమే నా జనాంగం, నీ దేవుడే. అలా వస్తలేదు వీళ్ళకు ఈ మాట. సంబంధం కుదురుకోవటానికే ఉంది తప్ప నీ దేవుడు మా దేవుడు అంటలేరు. సంబంధానికి దేనికైనా తెగించడానికి ఏమంటున్నారంటే దిగచ్చారనమాట. మా పైన మీ కటాక్షం, మీ దయ ఉండాలి అని చెప్తున్నారు. అప్పుడు వీళ్ళకి ఏమొచ్చిందంటే, ఓహో చేసినంత చేసి ఇప్పుడు చల్లగా వచ్చారు కదా అని చెప్పి, ఇదిగో మేము ఎవరికి పడతాం వాళ్ళకి అందం. మరి ఎవరికి అందుతారు అంటే, మేము సున్నతి పొందిన వారికే ఇస్తాం. మారు మనసు లేకుండా సున్నతి పొందుకోవడం ఏంటండి? హృదయ సున్నతి లేనివాడు అవయవంలో ఏదో ఒక గోప్యంగా చర్మం తీసేస్తే అది దేవుని బిడ్డలం అవుతామా? దేవునికి ప్రతిష్టమాల అవుతామా? దేవుణ్ణి నమ్మకుండా అబ్రహాము దేవుడిని నమ్మి నీతిమంతుడుగా ఉన్నప్పుడు దేవుని మాటగా సున్నతి చేసుకున్నాడు. అవునా కాదా? సున్నతి ఎట్లా పడితే అట్లా చేసుకోవడం పెళ్ళిళ్ళకు చాలామంది యువకుల్లో తల్లిదండ్రులారా కొంచెం వినండి, బుద్ధి తెచ్చుకొచ్చుకోండి. అవతల వాడు విశ్వాసం అవుతాడా కాదని చూడక వాడు మంచి చదువుకున్నాడు, మంచిగా అమ్మాయి మంచిగా కొందరి బొమ్మలాగా అందంగా సౌందర్యంగా ఉంది, అయితే పెళ్ళి అంటే మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎట్లా చెప్తే అట్లా నడుస్తుంది కదా అని ఈ కాకమ్మ కథలు, ఊదుర మాటలు మాట్లాడకండి. ఒడ్డెక్కే మాటలు తర్వాత కొంపలు ఆరిపోతాయి మీ జీవితాలు. పెళ్లి సంబంధాల కన్నా జరిగిపోతున్నాయి చాలా సంబంధాలు. మంచిగా రక్షణ పొంది అనుభవంగా చర్చికి రెగ్యులర్గా పోయే వాళ్ళు అవతల వ్యక్తులు కట్న కానుకల ఆశ చూసి, హోలీ కట్నం ఆశ చూసి, చదువు సందులు చూసి, అందము చూసి పెళ్లి చేస్తున్నారు. ఒక అమ్మ ఏమొచ్చునే, నేను క్రిస్మస్ ప్రోగ్రాం అయిన తర్వాత వరంగల్లో ఎక్కువ రోజులు సేవ చేశాను అనుభవం ఉంది కదా. ఇదివరకు నా పరిచయం రక్షణ పొందిన వారు వాళ్ళ యజమానుడు కాలం చేస్తే మందలించడానికి పోయాను. వాళ్ళ పెద్ద కొడుకు చక్కగా చర్చికి వచ్చి మంచిగా బాప్టిజం నేనే ఇచ్చాను, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నేనే ఇచ్చాను. మన కొడుకు నేనే ఇచ్చిన గుర్తు, మరి ఇవ్వకుండా ఓకే. అయితే ఆ కుమారుడు పెళ్లి చేసినట్ట, ఆమె మంచిగా చదువుకుందని, జాబ్ చేస్తుందని. మరి అంటే క్రైస్తవ కుటుంబం కానీ ఇప్పుడు తెలిసింది నామకార్థం ఆమె చర్చికి సరిగా పోదట పాస్టర్. ఇప్పుడు పెళ్ళి అయ్యి 2-3 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు గ్రహిస్తున్నారు ఆమె రానంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గరనే రావాలట అబ్బాయి. వెళ్ళిపోయి పోతలేడు ఈ పిల్లోడు. పోయిన ఏం సింగారం, చర్చికి పోతే ఏం లేదు, ఏమైనా లోకరీతిగా జీవించటానికి షాపింగ్ అటు ఇటు ఫంక్షన్లకు పనికిరాని విషయాల్లోనే ఎక్కువగా తలములుచుకుంటుంది. దేవుని భయం అంటే భక్తి అంటే లేని కుటుంబానికి మేము ఏమందుకున్నాం. ఆ తల్లిదండ్రులు పోయేవాళ్ళట కానీ వాళ్ళు పోయేవాళ్ళు కాదట. వాళ్ళ తల్లిదండ్రులు పోతే మాత్రము చేసుకున్నవాడు చేసుకున్నామే మారాలి కదా. అబ్బాయి అక్కడ, అమ్మాయి అక్కడ, అబ్బాయి ఇక్కడ. ఇప్పుడు ఏమైంది, సినిమా టైప్ అయిపోయింది. అమ్మాయి అక్కడ, అబ్బాయి పెళ్ళై 3-4 సంవత్సరాలు అవుతుంది. 3-4 సంవత్సరాలు భర్త చనిపోయింది. ఆదరణ కలిగేటువంటి విధంగా కోడలు ఉంటే కుటుంబంలో ఇక పెళ్లి కాని కుమారుడు ఉన్నారు. ఏ మాత్రం జ్ఞానం లేని క్రైస్తవులుగా తయారవుతున్నారండి.
పెళ్లికాన్నే పెద్ద అటం బాంబు పెట్టుకుంటున్నారు, హైడ్రోజన్ బాంబులు. అక్కడ అసలైన సిసలైన భక్తుల నిరూపణ కలుగుతుంది. అంటే నువ్వు అందానికి ప్రయత్నిస్తున్నావా, నువ్వు చదువుకు ప్రయత్నిస్తున్నావా, నువ్వు ఉద్యోగం ఉండాలి, చదువు ఉండాలి, ఉద్యోగం ఉండాలి, అందం ఉండాలి, కానీ అసలైన రక్షణ అనేదే లేకపోతే, దేవుని భయమే లేకపోతే ఎలా కుటుంబం నిలబడుతుంది? నీ కొడుకు జీవితము, నీ బిడ్డ జీవితము ఎలా నిలబడుతుందండి? మంచి కలిసిగా సంతోషంగా ఉండాల్సినటువంటి కుటుంబాన్ని అనవసరంగా నరకపాలు చేసుకుంటున్నారు. మీరు డబ్బు తాత్కాలికమైన కట్టకానుకలు ఆశపడి, ఆ ఉద్యోగం ఆశపడి, ఆ అందం ఆశపడి, ఆ సౌకర్యం ఆశపడి, ఆ బలగమును ఆశపడి, దేవుని భయం లేకపోతే నీ ఆశని ఆశ అయిపోతుంది, నిరాశ అయిపోతుంది. ఇదిగో ఈ కుటుంబం అలజడి జరిగినట్టుగా. అన్నదమ్ములు ఒప్పుకోలే అంటే సున్నతి అంటే సరే సున్నతి చేసుకుంటాం, సున్నతి చేసుకుంటాం సరే. వీళ్ళు మంచి మనసుతో సున్నతి చేసుకోమని చెప్తలేరు. కపటోపాయం, మా చెల్లెను, మా తోబుట్టురాలును, మా దీనమ్మను ఇలాగ ఖరాబ్ చేసి ఇప్పుడు బుద్ధిమాటలుగా మాట్లాడుతున్నారా అని చెప్పి కపటముతో సున్నతి. మారు మనసు లేకుండా సున్నతి పనిచేస్తుందా? దేవుని ఎరగకుండా చర్చికి వచ్చినంత మాత్రం రక్షణలో కొనసాగినట్ట, అనుభవం ఉన్నట్ట? చెప్పండి. ఇలాగా నామకత క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు. ఇట్లనే మారు మనసు లేక, రక్షణ పొందే అనుభవం లేక, నిజ దేవుడు యేసు ప్రభువు చేస్తున్నటువంటి గొప్ప కార్యము, ఆ రక్షణ కార్యము, ఆయన త్యాగమైన ఆయన మరణము విలువ చూస్తలేరు. విలువ లేని జీవితాలు ఇలాంటి క్రైస్తవులు అండి. యేసయ్య బలియాగమును విలువ చూడాలి. ఓహో, నా కోసం ప్రేమగా వచ్చి నా కోసం ప్రాణం పెట్టిండు దేవుడు. ఆయన దేవుడు గొప్ప దేవుడు. ఆ దేవుడిని కలిగినప్పుడు మన అంతరంగం రక్షణ పొంది ఆ రక్షణలో కొనసాగే ఎవరైనా, రక్షణ గొప్పది కదా. చదువు అంతంత మాత్రం ఉన్న కష్టపడి దేవుని భయభక్తులు కలిగి జీవిస్తుందా? సరే, అందం లేకుండా పర్వాలేదు, చక్కటి భయభక్తులుగా ఉంది కదా, అంతగా పెరగలేకుండా పర్వాలేదు. లేకపోతే అబ్బాయి రక్షణ కలిగి ఉన్నాడు, మంచిగా దేవుని భయభక్తులు కలిగి, రక్షణ కలిగి భయభక్తులు ఉంటే వాళ్ళు చేసే పనులు, వాళ్ళు ఏదైతే చదువుతారో దానికి ప్రతిఫలముగా సమాజంలో గౌరవపదంగా ఉంటారండి. అలాంటివి నాకు కావాలి. ఇది ఆ కుటుంబానికి క్షేమం ఉంటుంది. అయితే ఇక్కడ అలజడి రేపినటువంటి ఈ షేక్ చేయటానికి మా కుటుంబానికి చేసి ద్రోహం చేసి ఇట్లాగా ఇప్పుడు సంబంధం పెట్టుకోవడానికి వచ్చారని కపట మనసుతో అంటే సున్నతి చేసుకుంటే నేను మేము ఇస్తామన్నారు. అయితే మీరు సున్నతి చేసుకుంటామని ఆ అమ్మాయిని తీసుకుపోయారు. సున్నతి ఆ ఊరోళ్ళకి అందరి గౌని దగ్గర, అంటే ద్వారము దగ్గర అందరికీ ఆ ఊరోళ్ళకి చెప్తారు. ఇదిగో మన మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు, ఈ హెబ్రోను వాళ్ళు మనతో అందుకోవటానికి వాళ్ళ పిల్లని మనం, మన పిల్లని వాళ్ళు మనతో కలిసి నివాసం ఉండి వాళ్ళ వ్యాపారం మన వ్యాపారం ఒకటిగా, వాళ్ళ ఎడ్లు మన ఎడ్లు, మన పశువుల మందలు వాళ్ళ పశువుల మందలు మనం ఒక జనంగా వారు మనతో సమాధానం ఉండటకు, ఇదిగో వాళ్ళతో అందుకోవటానికి వాళ్ళతో సమాధానం ఉండటకు ఒక సున్నతి అనేది వచ్చింది. ఆ ప్రజలు మంచోళ్ళు కనుక సున్నతి పొందుకుందామంటే ఆ ఊరిలో కూడా, రాజా నువ్వే పరిపాలన వ్యక్తివి, నువ్వే నీ కుమారుడు నీవే అట్లా అన్నప్పుడు మేము కూడా నీతో పాటు అని అందరు సున్నతి చేసుకున్నారు. ఊరోళ్ళందరూ, పట్టణస్తులందరూ సున్నతి చేసుకునే 3వ రోజున ఆ అవస్థ పడుతున్నారు. మగవారందరూ అవస్థ పడితే రాత్రి బదులుకుంటున్నారు దీన సహోదరులు. దాంట్లో కూడా సిమియోను ఉన్నాడు. లేవి అన్నా, అవును నాకు కూడా అట్లా అనిపిస్తుంది తమ్ముడు, ఏం చేద్దామంటే, లేదు మన చెల్లెకు చేసిన ద్రోహానికి మనం ఇప్పుడు పగ తీర్చుకోవటానికి రగులుతుందనమాట వాళ్ళ హృదయంలో మంట. తండ్రికి చెప్పకుండా, మిగతా తోబుట్లకు చెప్పకుండా వీళ్ళు రాత్రి ఏం చేశారు? కత్తి పట్టుకొని ఆ ఊరి మీద పడ్డారు. అప్పటికే వాళ్ళు సున్నతి పొందుకొని ఆ గాయం చేత బాధింపబడుతున్న ఆ పదును చూసి మార్చేసి మొత్తం మగవాళ్ళని అందరం చంపేసి. చూడు, ఈ దీనము ఉండే కాడు ఉండక ఆ దేశ కుమార్తెలు చూడకపోతే ఎంత అయింది చూడండి. వ్యభిచారం అనే అవమానం జరిగింది, బలాత్కారం అనే అవమానం జరిగింది, ఇప్పుడు హత్య కూడా, మారణ హోమము.
ఇలాగా ఇలాగా చాలా సంభవాలు క్రైస్తవ కుటుంబాలు జరుగుతున్నాయి. విద్వేషాలు గొప్పగా చంపుకునేటట్లుగా అయిపోయింది. అయిపోయిందా? సిమియోనువో లేవి ఇద్దరు కలిసి కత్తి కటాలను పట్టుకొని మొత్తం ఊరంతా బుగ్గిపాలు చేశారు. ఆడ పిల్లలు స్త్రీలను చెరపట్టి అక్కడ ఉన్నటువంటి సొమ్మంతా పశువులన్నీ చెరపట్టేశారు. అప్పుడు గుండె తచ్చుకుపోయిందనమాట. ఎవరు? యాకోబు. ఎంత పని చేసినారా, నేను ఈ మిగతా వాళ్ళ యొక్క అమోరీల ముందట, కానానీల ముందట నన్ను ఎగతాళి చేశారు, నన్ను అవమానపరిచారు. ఒకటే నా బిడ్డ చేసిన దానికి, మీ చెల్లె చేసిన దానికి నేను గుండెలు అవిసిపోయి బాధపడుతుంటే మళ్ళీ ఒకటి గొప్పగా నన్ను హృదయం గాయపరిచారు. ఈ విషయంలో నాకు సంతోషం లేదు బిడ్డ. నేను నా కుటుంబము కొంత జనాంగం వీళ్ళందరూ తిరగబడితే, మిగతా వాళ్ళు తిరగబడితే ఉంటానా? అమోరీయులు, యెబూసీయులు మొదలైనటువంటి కానానీయులు నా మీద పడితే ఉంటానా? నువ్వు అట్లా మాట్లాడుతావు, నువ్వు కూడా వాళ్ళదికే మాట్లాడతావు. మా చెల్లెను ఎట్లా చేసింది తెలుసా? ఒక వేశ్యను చేసినట్టు చేశారు. దాన్ని మేము సహించాలా? మాకు రగిలింది, మాకు గుండె మండింది కాబట్టి మేము పగ తీర్చుకున్నామంటున్నా. ప్రియాదేని బిడ్డలారా, పగల కార్పణ్యాలు క్రైస్తవ కుటుంబాలకు తగునా? దైవుని కుటుంబాలు తగునా? ఎట్లా అంటే ప్రవర్తన బట్టే. అందుకోసమే యువకులారా, ఉండే అంతలో ఉండకుండా, అనవసరంగా దేవుడు చెప్పినట్టుగా చేయకుండా, అనవసరమైన ఈ లోక ఆశలకు, లోక పొగడులకు, లోక హెచ్చులకు, శరీర హెచ్చులకు వెళ్తే ఏమైంది? ఇదిగో ఇలాగా కుటుంబము సమాధానం ఉన్న కుటుంబాన్ని పెద్ద కలవరం, కలత కలిగింది. అవమానమే కాదు, హత్య చేసేదాకా పోయింది. వ్యభిచార కొంపలాగా అయిపోయింది కుటుంబం. ఇంకా నరహత్య చేసే కుటుంబముగా అయిపోయింది. దేవుని యొక్క గుణములకు భిన్నమైనటువంటి, దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క ఏర్పాటుకు, దేవుని యొక్క సంకల్పానికి భిన్నంగా ప్రవర్తన దీని ద్వారా జరిగింది. అందుకోసమే మనము బయటతోనే అడగద్దు. ఈ అన్నదమ్ములకు కూడా చెప్పాలి, జరిగింది ఒక మిస్టేక్ జరిగింది. మన ఇంట్లో బంగారం మనకు మంచిగా ఉంటే బయటలో ఎందుకు వస్తారండి మన ఇంటి మీదకి? అలాగ బుద్ధి లేకుండా కొంతమంది తల్లిదండ్రులు మన పిల్లలు మనం సరి చేసుకోకుండా బయటలో యుద్ధానికి వచ్చిన వాళ్ళను అని చెప్పి ఈ కవరింగ్ చేసే విధంగా వాళ్ళతో మూర్ఖులు. సిగ్గు తెచ్చుకొచ్చుకోండి. మన పిల్లల్ని సవరించుకోవాలి. మన పిల్లల్ని సవరించకుండా వచ్చే వారితో మనం జగడమాడతాం. మా కుమారుడు, మా కుమార్తె కనీసం అప్పటి మందము సరే బింక ముఖం వేసుకొని నువ్వు ఓడిపోయే విధంగా అవమానకరంగా ఉంటావని చెప్పి నువ్వు ఎదురాడావు. మేకపోతు గంభీరతగా వాళ్ళను తోలినాడావు, వాళ్ళని గద్దించావు, వాళ్ళను హెచ్చరిక చేశావు. మరి ఇంట్లో అయినా మరి ఒంటరిగా దొరికించుకుని బిడ్డనో కొడుకునో తల్లినో మరి తనను మాట్లాడచ్చు కదా. ఇలా చేసిన తప్పు కదా, తప్పు కదా. అలా మందలియ్యరు. ఏది చేసినా నీ కన్న ప్రేమతో, నీ కన్న రక్త సంబంధంతో తూర్చిపెట్టుకుంటున్నావు. బయట వాళ్ళకి ఒక న్యాయం, నీ ఇంట్లోకి ఒక న్యాయం. ఇలాంటి అంటే క్రైస్తవ కుటుంబాలు ఇలా తయారవుతున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది తగదు 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 తగదు. చిన్నప్పుడు వస్తుంది. అందుకోసం సండే స్కూల్ మొదలుపెట్టింది. అందుకోసం సండే స్కూల్కు ఏకీభవించరు, సహకరించరు. వాళ్ళు సహకరిస్తే యువకులుగా తయారైన తర్వాత, యవనస్తులుగా తయారైన తర్వాత భయభక్తులుగా ఉంచనివ్వరు. పాస్టర్ అంటే గౌరవం లేకుండా, సంఘం అంటే సాహసంగా ఉన్న గౌరవమైనటువంటి సాహసంగా ఉండకుండా వాళ్ళ చేతికి అందే ఇచ్చారు కదా. ఇప్పుడు బాగా చదివారు, కొంచెం జోన్ చేస్తున్నారు, కొంచెము చేతి అందే పర్వాలేదు అన్నట్టుకున్నారు కదా. కథ ఇప్పుడు వాళ్ళ వైపు తిప్పుకుంటారు తల్లిదండ్రులు. కనీసం వాళ్ళ మాట భక్తి ప్రకారంగా వాళ్ళను నడిపించుతారంటే లేదు. వాళ్ళు చెడిపోయి వాళ్ళు జరగొట్టడం. ఇదండి ఇలాంటి కుటుంబాలుగా తయారు చేసుకుంటున్నాం. మనం చేసేది కృతజ్ఞత పోయింది అన్నమాట.
బాల్యము నుండి సావాసంలో మరి దేవుడు అద్భుతంగా అభిషేకం, పాస్టర్ అభిషేకం ద్వారా వాళ్ళు పెంచబడుతూ నడిపించబడుతున్న ఆ కృతజ్ఞత లేకుండా ఇక మా చేతికి అందించే విధంగా అయిపోయింది కదా, కథ ఇష్టం వచ్చినట్టుగా వాక్యానికి భిన్నమైన నిర్ణయాలు తీసుకొని శోధన గురి కావడం. ఇదండి ఇంతదాకా వచ్చి ఆ చివరి సమయంలో మళ్ళీ వాళ్ళ యవన జీవితం ముగిపాలు చేయడం. నీలాగా సమాధానం ఉండద్దా వాళ్ళ కుటుంబాలు? కాబట్టి ప్రియదేవులారా, దేవుడి భయభక్తులు చివరి వరకు వాళ్ళను కాపుదలగా ఉండాలి. చూడు, కానాను ప్రాంతానికి ప్రయాణం వచ్చి తండ్రి యొక్క ఇంటికి వచ్చారు. ఎక్కడి నుంచి? 16 నుంచి. ఎన్ని రోజులు పట్టాలి? 16లో భయభక్తులు నేర్పుతూ 20 సంవత్సరాల కంటే ఎక్కువ. జంజీ అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెళ్ళి అయ్యేదాకా కదా. టీనేజ్ వయసు నుంచి ఒక 30, 25, 30 సంవత్సరాల వరకు కదా. మరేమైంది? ఒక దెబ్బతో ఇన్ని రోజులు నేర్చుకున్న అనుబంధము, అనుగ్రహము, ఆశీర్వాదము ఆ ఊరంతా చూడటానికి పోయి శోధన కూడా తెచ్చుకుంది. కనుక భయభక్తులు చివరి వరకు. నీ పిల్లలు కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు, నమ్ముతున్నావు, కానీ వయసును నమ్మద్దు. హలో, వయసును నమ్మద్దు. అలాగా నువ్వు యవ్వన కాలంలో తల్లిదండ్రులు కూడా చెప్పుతూ నువ్వు ఒకటి తల్లిదండ్రులకు ఒకటి చెప్పి ఒకటి చేసే తత్వం ఉంది చూడు. అయ్యో నా పిల్లలు కూడా చేయకుండా ఉంటారా? కాబట్టి వయసును నమ్మకుండా వాళ్ళకు కనిపెడుతూ ఉండాలి. ఏ సమయంలో ఏ విధంగా వాళ్ళకు భద్రతగా, క్షేమంగా వాళ్ళకు తోడుగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి. పెళ్ళయ్యేదాకా వాళ్ళను చక్కగా చూసే బాధ్యత తల్లిదండ్రులది, తోబుట్లది, కుటుంబ సభ్యులది. లేకపోతే ఇలాంటి అనర్థాలు వస్తాయి. కనుక ఏదో మాట వరుసగా మందలించినట్టు చాలా కన్నెర చేయాలి. నువ్వు ఎందుకు పోయినావు ఈ నైట్, ఎటు వచ్చినావు, ఎటు పోయినావు, లేటుగా కాలేజీ నుంచి లేటుగా వచ్చినావు, ఎందుకు వచ్చినావు, అలా చూడాలి. మనకు తెలుసండి పిల్లల యొక్క ఒకసారి అంటే ఎక్స్క్యూజ్ అంటే ఏదో బస్సు లేటో లేకపోతే ప్రయాణంలో ఎక్కడనో విధానంలో జరిగింది అనుకుందాం. నిత్య లేటుగా 2-3 సార్లు అయినా ఆ లేటును సీరియస్ తీసుకోవాలన్నమాట. పోయేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళు చదువుతున్న విధానం, వాళ్ళు నడిచే విధానం, వాళ్ళ ప్రవర్తన, ప్రవృత్తి అన్ని గమనిస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి తెలియదండి లోకము. నేను మంచిగున్న లోకమంతా కూడా అట్లే ఉంటుంది అనుకుంటే, లోకం చూస్తే చాలా దేవుని భయం లేని వాళ్ళుగా విచ్చలవిడిగా జీవిస్తున్నారు. పెళ్ళికి ముందే అన్నీ జరుగుతున్న విధానం ఉంది లోకం. కనుక పిల్లలు అభశుభం ఎరగని యవన బిడ్డలు ఆ యవన ఆకర్షణ, ఈ లోక ఆకర్షణ కలిగి ఇలా పోతే ఇగో దీనమ్మకు జరిగిన అవమానము మనకు జరిగే విధంగా ఉంటుంది. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ అబ్బాయిలు ఒక వాతావరణం, అబ్బాయిలు కదా ఏమైనా పర్వాలేదని అబ్బాయిలకు ఒక వాతావరణం, అమ్మాయిలకు ఒక వాతావరణం. అబ్బాయిలైనా అమ్మాయిలైనా దేవుని దృష్టికి సమానమే. వారు చేసిన ఒప్పు కాదు, వీరు చేసిన తప్పు కాదు. దేవుని దృష్టికి ఇద్దరు తప్పే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కుటుంబంలో ఇలా జరుగుతున్నప్పుడు, అనగా నేను తోబుట్టులుగా నా రక్త సంబంధులు ఇలా అన్నప్పుడు నా తల్లిదండ్రులు కానీ నా బంధువులు కానీ ఓర్వలేదు. ఇప్పుడు అనుభవిస్తున్నారు వాళ్ళు. నేను ఇంత గొప్పగా మంచోడు సంచోడుగా అనుకుంటూనే నా జీవితంలో అనేక శోధనలు ఎదురైనాయి. దేవుడు మహాకృపను బట్టి కాపాడండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పెళ్లి కానప్పుడు దేవుని యొక్క పిలుపు కలిగి నేను సేవ చేయడం మొదలుపెట్టి, సేవలో ఉన్నప్పుడు చాలా శోధనలు వచ్చినాయి, భయంకరమైన శోధనలు వచ్చినాయి. మానసిక కృంగిపోయే విధానమైన, అంత ఈజీ కాదు. నా సంఘ బిడ్డలే నాకు ప్రవచనాలు చెప్పడం అన్నమాట. ఏంటి ఏం చెప్పడము? దర్శనాలు చెప్పడం, కళలు చెప్పడం, ప్రవచనాలు చెప్పడం. ఇలాంటి విధంగా ఉన్నటువంటి అనుభవం ఎదురైనప్పుడు ఎట్లా దేవుడు విడిపించాలో అట్లా పెద్దవాళ్ళకి అప్పు చెప్పుకుంటే నేను కాచి కాపాడుకున్నాను. అంటే కాచి కాపాడబడ్డాను. నేను కాదు, దేవుని కృపను బట్టి. అందుకోసం జ్ఞానంగా పెద్దవాళ్ళకు, నాకు ఫోన్లు అప్పుడప్పుడే వస్తున్నాయి, సెల్ ఫోన్లు, ల్యాండ్ ఫోన్లు, అన్ని పెద్దవాళ్ళకి అప్పు చెప్పేవాడిని.
ఏ ఫోన్ వచ్చినా ఏదొచ్చు ఒక దిక్కు నాకున్న మనసుని అదంతా కంట్రోల్ చేసుకుని దేవుని వైపున భయభక్తులు కలిగి అని. అందుకోసం ఉపవాస ప్రార్థన చాలా అవసరం అండి. యవన బిడ్డలకు, యవనస్తులకు, ఎదిగే వాళ్ళకు ఉపవాసం ఉండాలి. వ్యక్తిగతంగా దేవునిలో ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ గడుపుతూ ఉండాలి. దేవుడు కాపాడుతాడు. నువ్వు కాపాడుకునే విధంగా దేవుడికి అప్పు చెప్పుకుంటూ కనబడిన సేవకుల్లో కానీ, సిస్టర్లో కానీ, అన్నలో కానీ, చెల్లెల్లో కానీ, అక్కల్లో కానీ, తల్లిదండ్రుల్లో కానీ, తల్లిలో ఎవరైతే నీ క్షేమం కొడితే వాళ్ళకి అప్పు చెప్పుకో. అద్భుతంగా కాపాడబడుతుంది. నువ్వే నీ జీవితం నీకే పట్టి లేకపోతే ఎవరు కాపాడతారండి? అలా నా తోబుట్లో కూడా అట్లనే కోరుకున్నాను. నువ్వు నీకు తెలివి లేదు, నీకు జ్ఞానం లేదు, అందుకోసం నువ్వు ఇట్లున్నావు. నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు అన్నీ తెలుసు అని చెప్పి బోర్లబడి ఇప్పటికీ తేరుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. హల్లెలూయా. కనుక దేవుని నామం దూషణ పాలు చేయొద్దు, అవమానకరంగా ఉండొద్దు. మన శరీరం ప్రాణమాత్మ అప్పచెప్పుకుంటూ ఈ దీనలాగా చేయకుండా, ఆమె చేస్తున్న కదా తోబుట్టువులు ఏం చేశారు? హత్య, మారణకాండకు దారి తీయబడ్డది. అంత దురవస్థకు పాకుండా దేవుని భక్తి గల కుటుంబానికి దేవుని కృప ద్వారా నడిపించబడి దేవుని యొక్క భయభక్తులుగా ముందుకు సాగుదాం. జ్ఞానంగా, దేవుని మాటగా, దేవుని కృపలో, దేవుని భద్రతగా, దేవుని బిడ్డలతో సాహసంగా ముందుకు సాగుదాం. ఈ వాక్యలచే దేవుడు ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. తల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. మా మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజు. ఎదుగో ప్రభా, ఈరోజు ఆదికాండము 34వ అధ్యాయము ప్రభా, అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతిదీ వాక్యము ప్రభా ఇప్పుడున్నటువంటి జనరేషన్కు, ఇప్పుడున్న కుటుంబాలకు తగి ఉన్నదయ్యా. కనుక ప్రభా దీనలాగా మూర్ఖమైనటువంటి విషయంగా, చిన్న విషయంగా అయా స్తోత్రము తండ్రి, ఈ లోక ఆశలకు ప్రభా అయా ప్రభా లోను కాకుండా, ఇదిగో దేశ ప్రజలు, దేశ కుమార్తెల కోసము వెళ్ళిపోయి గొప్ప శోధన తెచ్చుకున్న ఆ శోధన నుంచి కాపాడబడటకే ఇదిగో ఈరోజు మాతో మాట్లాడవయ్యా. అబ్బాయిలైనా అమ్మాయిలైనా జాగ్రత్త ఉండుటకు ప్రభా ఈరోజు హెచ్చరికగా, తల్లిదండ్రులను ప్రభా హెచ్చరికగా, తోబుట్లకు అందరికి హెచ్చరికగా, కుటుంబాలను హెచ్చరికగా చెప్పి మమ్మల్ని ప్రభా ధనులు చేయటకు కృప చూపిస్తలకే వద్దనా. ఈ నామాన్ని గణపరిచే విధంగా, నేను మహిమపరిచే విధంగా, నేను గొప్పగా అయా ప్రభావాలు కలిగే విధంగా, మహిమ ఘనత ప్రభావాలు కలిగే విధంగా మా జీవితాలు, మా కుటుంబాలు ఉండాలి తప్ప నీ నామాన్ని దూషించే విధంగా, నీ నామాన్ని దూషణ పాలు చేసే విధంగా, అగౌరవ పాలు చేసే విధంగా ఉండకుండా కాపాడుటకే రోజు మాతో మాట్లాడేందుకు వద్దనా తండ్రి. యాకోబు ఫ్యామిలీ, లేయ ఫ్యామిలీ మాకు అందరికి గుణపాఠము తండ్రి. యాకోబు కుటుంబము ద్వారా మాకు నేర్పించిన కార్యాన్ని బట్టి వద్దనాలు. నీ కృప నియంత్రణ నుండిగాక. నీ వాగ్దానం పొందుకున్న ఆ వాగ్దాన స్థలంలో ఆ కానాను తండ్రి, ఆ కానాను ప్రజలు సరిగ్గా లేరు కాబట్టే కదా నీకు, నీ సంతతికి ఇదిగో వీళ్ళని ఎల్లగొట్టి మీకు స్వాస్థ్యం ఇస్తానని సెలవిచ్చున్నా. వాళ్ళతో సంబంధం పెట్టుకొని వారు ఆచరించిన ఆచారములో తలములుగల అవుతే దేవుని ఉగ్రతకు పాత్రలని మర్చిపోయే విధంగా అలాంటి దుస్థితిలో పడిపోకుండా కాపాడము తండ్రి. ప్లీజ్ గాడ్, లోకం నుండి వేరే మేము రక్షింపబడ్డామంటే మళ్ళీ నలుగురు నడిచినటువంటి ఆచారంలో ఉంటే మళ్ళీ మూర్ఖతరములో పడిపోయే ఆ ఉగ్రతలో ఉండకుండా కాపాడము తండ్రి. నన్ను నా కుటుంబం, నా పిల్లలను నీకు అప్పచెప్పుతూ ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ ప్రభా, ఈ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డకు అలాంటి అనుగ్రహం దయచేయమని నీ కృప ద్వారా గొప్పగా చక్కటి భవిష్యత్తు క్షేమంగా అయా నీ రాకడకు సిద్ధపడే ఆ కుటుంబాలుగా, పిల్లలుగా ఆయా జీవితాలుగా ఉండటకు సహాయించాం. వారి జీవితాలు చక్కటి జీవితాలు బొగ్గిపాలు చేసి నష్టం చేసుకుని కష్టాల పాలు చేయి, మరణహోమము సంభవించకుండా వారి జీవితాలు, వారి కుటుంబాల్లో నీ కృప చూపెట్టమని ప్రార్థన చేస్తాను. నీ కృప నియంత్రణగాక. నువ్వు మాకు తండ్రిగా ఉండాలి, మమ్మల్ని గొప్పగా స్నేహితుడిగా ఉండాలి అయా, నువ్వు పెద్దగా ఉండాలి, మాకు భద్రతగా ఉండాలి, మాకు అయా పరిపాలించే దేవుడిగా, ఏలికగా ఉండాలి తండ్రి. నీ కృప నిరంతరం మా పైన ఉండునుగాక. మాకు, మా కుటుంబాలకు, మా యవన బిడ్డలకు, యవన నాళ్ళకు అందరికీ అయా క్షేమకరంగా, సంతోషదాయకంగా అయా నీ కృపలో ముందుకు సాగుదుగాక. ప్రార్థన వద్దునా యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము బలము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.